సో గడిచినటువంటి కాలంలో డబ్బుల పంటను కోయు నియమాలు అన్నటువంటి అంశాన్ని విస్తారంగా లేఖనములు తీసుకొని మనం అధ్యయనం చేశాం. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన వాక్యాన్ని మనకు పరిష్కారముగా ఆయన అందజేశాడు. సో ఏ విషయంలో మనకు కొరత ఉన్నా, ఇబ్బంది ఉన్నా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిష్కారాలను మనము పొందుకొనగలం. సో కనుక దేవుని యొక్క వాక్యం విని, దేవుని యొక్క వాక్యాన్ని రిపీటెడ్గా విని ధ్యానించి మీ జీవితాల్లో ఆర్థికపరమైనటువంటి మేళ్లను, పంటను మీరందరూ కూడా కోసుకొనాలని మనవి చేస్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి కూడా మన లక్ష్యం ఏమై ఉండాలంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, డబ్బుల విషయంలో మనకంటూ ఒక గురి ఉండాలి, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి ఆ లక్ష్యము? దేవుడు చూపిస్తున్నటువంటి లక్ష్యం ఏమిటంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. అంటే మన భాషలో చెప్పాలంటే, సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అవసరానికి మించి డబ్బులు కలిగి ఉండడం. దట్ ఈస్ గాడ్స్ విల్. అవసరానికి మించి మన దగ్గర డబ్బులు ఉండాలి, మన అకౌంట్లో అవసరానికి మించి డబ్బులు ఉండాలి. ఇది టార్గెట్ పెట్టుకోండి. ఇది టార్గెట్ పెట్టుకొని దేవుని అడగండి. ఎబ్బేజు అడిగాడు, దేవా నన్ను నిశ్చయంగా నన్ను దీవించు అని అడిగాడు. నిశ్చయంగా దీవించని అడిగాడు. సో యూ కెన్ ఆస్క్ గాడ్, దేవా నన్ను బ్లెస్ చేయండి, నన్ను దీవించండి. నాకు చిల్లి గవ్వ కూడా లేనప్పుడు, ఒక సెంటు స్థలము కూడా లేనప్పుడు నేను అడిగాను దేవుని, లార్డ్ బ్లెస్ మీ, ఐ వాంట్ ప్రాపర్టీస్, ఐ వాంట్ ల్యాండ్స్, ఐ వాంట్ ప్రాపర్టీస్. నేను ఏమీ లేని వానిగా నేను ఉండకూడదు అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సో ఆర్థికంగా ఎప్పుడు కూడా వెనుకబడి ఉండొద్దండి. మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో డబ్బు అన్నటువంటిది అది చాలా శక్తివంతమైంది. ధనవంతుడంట బీదవాని వెళ్తున్నాడంట. ఈవెన్ టోటల్ వరల్డ్, ప్రపంచమంతా, భూమి మీద ప్రపంచమంతా దేంతో నడుస్తుందో తెలుసా? డబ్బుతో నడుస్తూ ఉంది. డబ్బులు తీసేయండి, అసలు ఎవరికి పవర్ ఉండదు. డబ్బులు లేని ఒక మంచి వ్యక్తి ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి, 1,000 ఓట్లు, మినిమం 100 కోట్లన్నా ఉండాలన్నమాట నిలబడాలంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈనాడు రాజ్యాలను ఏలేవారు, ప్రభుత్వాలను ఏలేవారు, పరిపాలించేవారు, రాజులు, వీరందరూ కూడా మనీ. ఎందుకు యుఎస్ టాప్లోకి వెళ్ళిపోయింది? అమెరికా ఎందుకు టాప్లోకి వెళ్ళిపోయిందంటే డబ్బు, మనీ. ప్రియులరా, నిజంగా ఎప్పుడు కూడా డబ్బులు తక్కువ అంచనా వేయకూడదు. డబ్బు వస్తే నేను పడిపోతానేమన్నటువంటి భయం కూడా కలిగి ఉండకూడదు. సరి అయినటువంటి యాటిట్యూడ్ మనకుంటే, దృక్పథం మనకుంటే, ఎంత డబ్బులు వచ్చినా కూడా మనం పడిపోం. యోబు అంట తూర్పు దేశంలోనే యోబు అంత ధనవంతులు లేడంట. తూర్పు దేశంలో, కానీ పడిపోలేదు, దేవుని వదిలిపెట్టలేదు. అబ్రహాం వచ్చేంత ధనవంతుడు, దేవుని వదిలిపెట్టలేదు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు అయ్యాడు, దేవుని వదిలిపెట్టలేదు. దావీదు మిక్కిలి ధనవంతుడు అయ్యాడు, దేవుని వదిలిపెట్టలేదు. చాలామంది ధనవంతులు దేవుని వదిలిపెట్టలేదండి. ఇంకా పావర్టీతో తట్టుకోలేక దేవుడు నా ప్రార్థన వినలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ డబ్బు ఎక్కువైపోయిందని చెప్పేసి, అంటే దేవుని పద్ధతిలో డబ్బులు తెచ్చుకొని డబ్బులు ఎక్కువైపోయి పడిపోయిన వాళ్ళు ఎక్కువగా మనకేం కనిపించారు. సో మనం యేసయ్యను మనం ప్రేమిస్తున్నాం, అది చాలా ప్రాముఖ్యం, ఆయనకే మొదటి స్థానం. అయితే మనం సమ్మతించి మాట వింటే భూమి పైన మంచి జీవితాన్ని అనుభవిస్తామని దేవుడు చెప్పాడు. కనుక మనం ఒప్పుకోవాలి, మనం అంగీకరించాలి, కావాలని అడగాలి. మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు అని ప్రభు చెప్పాడు. సో ఫైనాన్షియల్స్ గురించి అడగండి. ప్రభువా నాకు అవసరానికి మించి నాకు డబ్బు దయచేయండి అయ్యా. డబ్బు విషయంలో నాకు ఏ కొదువ ఉండకూడదు. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయండి, చాలా సమస్యలు. అన్నీ అని నేను చెప్పాను, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్, కెన్ బి ఛాలెంజ్, కెన్ బి ట్యాకిల్డ్ బై మనీ.
భారతదేశంలో చూపించండి, ఎంతమంది క్రైస్తవులు బిలియనర్స్ ఉన్నారు? 100 కోట్లు పైన కలిగినటువంటి వారు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? కనపడ్డల్లా. ఎందుకు తెలుసా? బోధ. అమెరికాలో ఇటువంటి బోధ చేయరు. పావర్టీ ఈజ్ గాడ్స్ విల్ అని బోధ చేయరు. డబ్బులు ఎక్కువ వస్తే పడిపోతామని బోధ చేయరు అమెరికాలో. బోధ సరిగా ఉంది కాబట్టి అమెరికాలో గొప్ప గొప్ప ధనవంతులయ్యారు. ఇలాన్ మాస్క్ ఇప్పుడు నంబర్ 1 ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఇలాన్ మాస్క్. ఇలాన్ మాస్క్ కొడుకు టెస్టిమనీ చెప్తున్నాడు, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అని. వాట్ ఏ టెస్టిమనీ! ఇలాన్ మాస్క్ కొడుకు యేసయ్య నాకు స్నేహితుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. లైవ్లో సాక్ష్యం చెప్పాడు. అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఆయన దేశాలనే కొనేయగలడు, అంత ధనవంతుడు. సో ఎప్పుడు కూడా డబ్బులు చెడ్డవేనా అనుకోవద్దండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోరుకోండి, సంపాదించుకోండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మోసపోవద్దు, నష్టపోవద్దు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. అప్పు చేయవద్దండి, అప్పు చేయవద్దు, అప్పు ఇప్పించవద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇప్పించద్దు, మధ్యవర్తిగా ఉండద్దు, అప్పు ఇవ్వద్దు. డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎవరు అడిగారని చెప్పేసి అప్పు ఇవ్వద్దు. దానం కావాలంటే చెయ్యి. దానం అంటే ఏంటి? మరలా ఇవ్వకుండా కూడా నో ప్రాబ్లం, దానం చేయొచ్చు. యూ షల్ లెండ్ టు మెనీ నేషన్స్ అని ఉంది. అంటే చాలా దేశాలకు నీవు డబ్బులు ఇస్తావని. అప్పుగా అని లేదు పదం, తెలుగులో ఉంది అప్పు అని. నీవు అనేక జనులకు అప్పిచ్చదు అని ఉంది. అప్పు అన్నటువంటి పదం అక్కడ వాడబడలేదు. లెండ్ అంటే ఇవ్వడం అన్నమాట. ఇవ్వడం, అక్కడ డేట్ గురించి మాట్లాడడం లేదు. సో కనుక అప్పు ఇవ్వద్దండి. అప్పు ఇచ్చినారా నిద్రలేని రతులు గడపాల్సి వస్తుంది. సో కనుక ఈ పాయింట్స్ మనసులో పెట్టుకోండి. వీటిని దాటిపోవద్దు. దర్శనంలో ఏదో కనపడిందని, ఏదో స్వరం వినపడిందని వీటికి వ్యతిరేకంగా అది ఏ మాత్రం కూడా చేయదు. ఉదాహరణగా నేను చెప్తాను. ఏమంటానంటే, ఇప్పుడు పొరుగువానికి పూట పడొద్దని ఉంది, అంటే గ్యారంటీ వద్దు, సంతకం చేయొద్దని ఉంది. పొరుగువానికి, పొరుగువాడు అంటే ఎవరైనా కావచ్చు, గ్యారంటీగా సంతకం చేయమని. చేయొద్దు అని బైబిల్ చెప్తుంది, చేయొద్దు అని బైబిల్ చెబుతుంది. సో కాబట్టి ఏం చేయాలి? వాక్యంలో వ్రాయబడి ఉంది, షూరిటీ సంతకము చేయొద్దు అని దేవుడు మా కొరకు వాక్యంలో వ్రాయించాడు, కాబట్టి నేను చేయను అని తప్పించుకోవాలంతే. లేదు, దేవుడు నాకు దర్శనం చెప్పాడు, నాకు చూపించాడు, నేను పలాని వాళ్ళకు డబ్బులు ఇప్పించాలంట, కనికరం చూపాలంట, నేను పూటపడాలంట అని చెప్పామనుకోండి, మోసం. అది మోసం. నేను అనుభవపూర్వకంగా చెబుతా ఉన్నాను. నేను చేసినటువంటి పొరపాట్లు మీరు చేయకూడదు. కొన్నిసార్లు జ్ఞానము అతిగా అయిపోయింది అనుకోండి, మనం కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని సులభంగా మనము అలక్ష్యం చేస్తామన్నమాట. వాక్యంలో ఉంది, పూటపడద్దు. దైవజనులు మన ఆత్మీయ తండ్రి హ్యారిగోమ్స్ గారు తన స్నేహితునికి షూరిటీకి సంతకం చేశాడు. షూరిటీకి సంతకం చేశాడు. అసలు ఆ టైంలోనే 90s అన్నమాట, 1990 ఆ టైంలోనే దైవజనులు కోట్లు వ్యాపారం చేశారు. ఆ టైంలోనే. ఇప్పుడంటే కోటికి పెద్దగా విలువ లేదనుకోండి, ఆ టైంలో 1990 ఆ ప్రాంతంలోనే ₹1,00,00,000 అంటే చాలా విలువైంది. బిజినెస్ చేసేవారు వాళ్ళ ఫ్రెండ్కు షూరిటీ కోసం సంతకం చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు? సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటూనే అంకుల్ పైన 5 కోట్లు వచ్చి పడింది. 5 కోట్ల డబ్బులు. ఏం చేయాలో దిక్కు తెలియదు. అప్పటికింకా దేవుని అంగీకరించలేదు. దైవజనులు అప్పటికింకా దేవుని అంగీకరించలేదు. హైందవుడు అన్నమాట, అన్యుడు. ఏం చేయాలో తెలియలేదు. 5 కోట్లు ఒట్టి పుణ్యానికండి. ఒక్క సంతకం తన వ్యాపారాలు 2-3 వ్యాపారాలు చేసేవాడంట ఆ టైంలో. వ్యాపారాలన్నీ అమ్మి డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా పెండింగ్ ఉందంట. 5 కోట్లు అండి. 90 కాలంలో, 1990 ఆ టైంలో 5 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. చూసారా ఎంతవరకు వెళ్ళిపోయిందో? చూసారా
ఇవి ఇతరులకు జరిగాయి, మనకు జరగకూడదు, మన పిల్లలకు జరగకూడదు, మన పిల్లలకు జరగకూడదు. మనం చేసినటువంటి పొరపాట్లు మన పిల్లలు చేయకూడదు. ఫైనాన్షియల్స్లో ఎప్పుడు కూడా మీరు ప్రేమ, దోమ ఇట్లాంటివన్నీ కూడా దయచేసి చూపించద్దండి. మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ లోకంలో ప్రేమ లేదు, ఉండేదంతా కూడా మోసమే. నిజంగా నీకు ప్రేమ పుడితే దానం చేసి మర్చిపోండి, దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. అప్పు కొని ఇచ్చావనుకోండి, ఇక అంతే సంగతి. హరివంశ్ గారు ఇంకా చచ్చిపోదాం అనుకున్నటువంటి టైంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వచ్చి కనిపించి, నేనే నిజమైనటువంటి దేవుడను అని చెప్పి, నువ్వు చచ్చిపోవద్దు, నేను నిన్ను వాడుకుంటాను, నీ అప్పులను కూడా నేను తీరుస్తాను, నేను సహాయం చేస్తానని దేవుడు చెప్పి, ప్రభు చెప్పి మాయమైపోయాడు. తర్వాత ఒక క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, దాని ద్వారా డబ్బులు రావడం, ఆ డబ్బులతో మొత్తం అంతా కూడా అప్పంతా కూడా చెల్లించడం. ఒక్క సంతకం చూడండి ఎంత పని చేస్తుందో. బైబిల్లో ఇంత తలకాయ నొప్పి అవసరం లేదు మనకు. బైబిల్లో ఒక్కటే మాట ఉంది, ఏమనుంది? నీ పొరుగు వానికి పూట పడద్దు, పొరుగు వానికి పూట పడేవాడు బుద్ధి లేనివాడు అని ఉంది, తెలివి లేనివాడు అని ఉంది. తిడుతుంటాం మనం అప్పుడప్పుడు, తెలివి లేనివాడా బుద్ధి లేనివాడని. బుద్ధి తెలివి లేనప్పుడే ఇతరులకు మనం పూట పడతామంట. షూరిటీ ఎంతమంది అడిగినా, ఎంత మిమ్మల్ని మభ్యపెట్టినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, తాడిపత్రిలో మా సంఘంలో కొన్ని ఫైనాన్షియల్ టెస్టిమనీస్ చెప్పాలంటే భయపడేవాళ్ళు. నాకు అర్థం కాలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అందరూ మనలాగానే ఉంటారని అనుకుంటాం, మనలాగానే ఉంటారని అందరూ అనుకుంటాం. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆ సాక్ష్యం విన్నటువంటి వారు ఉంటారు కదా, కింద కూర్చొని ఉంటారు అన్నమాట. వీళ్ళేమో స్టేజ్ ఎక్కి దేవుడు నాకు మేలు చేశాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, అంత డబ్బు ఇచ్చాడు అని చెప్పిన వెంటనే అక్కడ కింద ఉన్న ఒకరో ఇద్దరికి దెయ్యం దూరుతుంది అనమాట. సాయంకాలం లోపల వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యక్షమవుతారు. ఇంటి దగ్గర ప్రత్యక్షమై, నాకు అప్పిస్తావా, నీకు దేవుడు ఇచ్చాడు కదా డబ్బులు, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, నాకు అప్పిస్తావా అని మొదలు పెట్టారనమాట. నేను ఇవ్వను, నాకు అవసరం ఉందంటే, ఇదే దేవుని ప్రేమనా, నువ్వేం విశ్వాసిని ఇలా మ్యానిపులేట్ చేసి, బలవంతం చేసి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే కొంతమంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు దేవుడు నాకు ఫైనాన్షియల్ అద్భుతం చేశాడు, ఆర్థికపరమైన అద్భుతం చేశాడు, నా పేరు చెప్పొద్దండి. ఎట్లాంటి వాళ్ళు ఉన్నట్టు మళ్ళీ విశ్వాసులు బల్లలో పాల్గొంటారు. మళ్ళీ ఏం విశ్వాసులు చెప్పండి వీళ్ళు. సమ్ పీపుల్ వర్ దే లైక్ దట్. ఆ రీతిగా వారు ఉండేవారు అనమాట. సో కాబట్టి ఇలా ఎంత మభ్యపెట్టినా, ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎంత నిన్ను స్వాధీనం చేసుకుని నీ దగ్గర డబ్బులు లాగుదామనే ప్రయత్నం చేసినా ఇవ్వద్దు. ఎదుటి వానికి పూటపడేవాడు బుద్ధి లేని వాడు. దేవుని పేరు చెప్పి తప్పించుకోండి అంతే. దేవుని పేరు యేసుప్రభు చెప్పాడు, సంతకం చేయొద్దని యేసుప్రభు చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, నేను చేయను, అయిపోయి. నాకు తెలిసినటువంటి వారు ఎంతమంది తెలుసా, సంతకాలు చేసి ఇరుక్కొని పోయి వాళ్ళేమో హాయిగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు ఉద్యోగం ఉండదు, వాడికి ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. మన ఆస్తినంతా వేరే వాళ్ళ మీద పేరుకు పెట్టేసి ఐపీ పెట్టేస్తాడు. నా దగ్గర నాకు ఆస్తులు ఏమీ లేవంటాడు. ఉన్నవంతా ఏం చేసింది తెలుసా, ఎవరో ఒకరి పేరు మీద రాసేసి నాకేం లేదంటాడు. ఇప్పుడు ఎవరు ఇరుకున్నాడు? సంతకం చేసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగి ఇరుకున్నాడు అన్నమాట. జీతం నుంచి కట్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశానండి. లోకంలో ఇంత మోసం ఉంది, అన్నిలో కాదు, క్రైస్తవులోనే ఉంది. కనుక మీరు కంటారా నిద్రపోవాలంటే, ప్రశాంతంగా మీరు నిద్రపోవాలంటే, ప్రియులారా గుర్తుపెట్టుకోండి, అప్పు చేయవద్దు. అప్పు చేసి పప్పు కూడేమి. పాస్టర్ గారు మరి అప్పు చేయకపోతే ఎలా అండి? దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. కొంచెం కష్టమే, సులభమేం కాదు, కష్టమే. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. లర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్. 100 రూపాయలకు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు మాట్లాడుతుంటే, మరి హైదరాబాద్లో జాషువా ఉన్నాడు కదా, ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఒకరోజు మా పెద్ద కుమార్తె నా దగ్గరికి వచ్చి, డాడీ నాకు బిర్యానీ తినాలని ఉంది డాడీ అన్నదంట. బిర్యానీ తినాలని ఉంది డాడీ అంటే, పాస్టర్ గారు నా గుండె బద్దలైపోయింది. అడక్క నా కుమార్తె బిర్యానీ కావాలని అడిగింది, నా దగ్గర డబ్బులు లేవు.
నా అకౌంట్లో డబ్బులు లేవు, నా జోబులో డబ్బులు లేవు, నా కూతురు బిర్యానీ కావాలని అడిగింది. చాలా చాలా ఇబ్బంది పడ్డాను, నలిగిపోయాను. సరే అని నేను నవ్వాను. చెప్పి ఏమి చేయాలో దిక్కు తెలియక నా ఇంటి లోపల రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి, నీవే నాకు దిక్కయ్యా, నా కూతురు చికెన్ బిర్యానీ తినాలని అడిగింది, నా దగ్గర డబ్బులు లేవు, నోరు తెరిచి అడిగిందయ్యా, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే కాసేపటి తర్వాత ఒక వ్యక్తి, అబద్ధం చెప్పడం లేదు, నిజంగా జరిగినటువంటి విషయం, బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని వచ్చి ఎందుకో మీకు ఇవ్వాలని అనిపిస్తుంది అని చెప్పి బిర్యానీ ప్యాకెట్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడండి. దేవుడు ఉన్నాడండి, దేవుడు సహాయం చేస్తాడండి. చాలామంది దేవుడు సహాయాన్ని చేసేదాని వైపుగా వెళ్ళకుండా వెంటనే ఎవరైనా అప్పిచ్చేవారు, అప్పిస్తే బాగుండు, లేకపోతే ఎవరైనా ఊరికే డబ్బులు ఇస్తే బాగుండు, ఏదైనా లోన్ ఇస్తే బాగుండు, ఈ రూట్లే వెతుకుతారు తప్ప దేవుణ్ణి వెతికితే ప్రియులారా, అంటే చిన్న చిన్న వాటికి దేవుని మీద ఆధారపడి నేర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. జార్జ్ ముల్లర్ గారు అని ఒక పెద్ద ఆర్ఫనేజ్ నడిపేవారు. జార్జ్ ముల్లర్ గారు. చాలామంది అనాథలు ఉండేవారు, కొన్ని 100 మంది అనాథ పిల్లలు ఉండేవారు. ఒకరోజంట వారికి భోజనం పెట్టడానికి ఏం లేదంట, డబ్బులు లేవు, ఏం లేవంట. అనాథ పిల్లలు ఉన్నారు, అంత చిన్న పిల్లలే. ఏం చేయాలి? దేవునికి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పిల్లలు ఆకలితో అలమటిస్తారయ్యా, చిన్న పిల్లలు, నేనైతే తినకున్నా పర్లేదు కానీ పిల్లలు కదా, వీళ్ళు టైంకి తినాలి కదా, లార్డ్ హెల్ప్ అస్ లార్డ్, మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే కాసేపట్లో ఏమైంది తెలుసా, ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగిందంట. వీరి యొక్క ఆర్ఫనేజ్ ముందు, అనాథాశ్రమం ముందు పెద్ద ట్రక్ వచ్చేసి ఆగి వారు ఏమన్నారంటే తెలుసా, వేరే వివాహం కొరకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు, వంటలన్నీ మేము చేసి పెట్టాం, వివాహం క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఏం చేయాలో మాకు అర్థం కాక దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో ఇవ్వాలని చెప్పేసి మీకు ఇవ్వాలని మేము వచ్చామని చెప్పేసి ఆ విందు భోజనం అంతా కూడా అనాథాశ్రమంలో పెట్టేసి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. నా పాయింట్ ఏమిటంటే, ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని పైన ఆధారపడడం దయచేసి నేర్చుకోండి. అడగండి, మొట్టమొదటిగా అడగడం ప్రారంభించి, లార్డ్ నాకు 1000 రూపాయలు అవసరం ఉందయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు 50,000 అవసరం ఉంది, నాకు సహాయం చేయండి ఆయన, నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది, నాకు సహాయం చేయండి ఆయన. ఎవ్వరూ ఇవ్వలేరు ప్రభువా, నా స్థితి చూస్తే ఎవరు కూడా నాకు అప్పు ఇవ్వరు ప్రభువా, నేను అప్పు చేయను, పాస్టర్ గారు చెప్పారు అప్పు చేయవద్దన్నారు, నేను చేయను ప్రభువా, లోన్ తీసుకోవద్దన్నారు, నేను తీసుకోను ప్రభువా, నేను అప్పు చేయను, నేను లోన్ తీసుకున్న ప్రభువా, నీవే నాకు సాయం చేయలేదు ప్రభువా. ఇలా మొదలుపెట్టు. పాలయాంగిచో గారు సైకిల్ కోసం ప్రార్థన చేశారు, టేబుల్ కోసం ప్రార్థన చేశారు, కుర్చీ కోసం ప్రార్థన చేశారు. అలా చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించి ఏమండి, సౌత్ కొరియా దేశాన్ని మార్చిపడేశాడండి. ఏదైనా గుర్తుపెట్టుకుని చిన్న చిన్న వాటితోనే ప్రారంభం అవుతుంది. వై డోంట్ యూ స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఫైనాన్సెస్? ఆర్థికపరమైన విషయాల గురించి ఎందుకు మీరు దేవుని పైన ఆధారపడకూడదు? ఆధారపడడం నేర్చుకోండి. దేవునికి 10 రూపాయలు ఎంతో, 10 కోట్లు కూడా అంతే, 100 కోట్లు కూడా అంతే. దేవునికి నీ విశ్వాసపు స్థాయి చాలా ప్రాముఖ్యం. యువర్ ఫెయిత్ ఈజ్ ద థింగ్ దట్ మ్యాటర్స్. నీ కెపాసిటీ. ఒక పెద్ద ట్యాంకర్ ఉందనుకోండి, ట్యాంకర్ నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ ట్యాంకర్ నిండా నీళ్ళు నీకు ఇచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ నువ్వు ఎన్ని నీళ్ళు నువ్వు సంపాదించుకోగలవు, ఎన్ని నీళ్ళు నువ్వు పొందుకోగలవు అంటే నీ సామర్థ్యం ఎంతనో. 3 బిందెలు ఉన్నాయనుకోండి, 3 బిందెలే నిండుతాయి. బిందెల కాలం పోయింది అనుకోండి, ఇప్పుడంతా క్యాన్ల కాలం వచ్చింది కదా. 3 క్యాన్లు ఉన్నాయనుకోండి, 3 క్యాన్లే పొందుకుంటావు. నీ సామర్థ్యం అది. నీ సామర్థ్యాన్ని పెంచుకుంటే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. దేవునికి పరిమితి లేదు. ఒక్కసారి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడండి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. భూమి లాంటి గ్రహాలు లక్షల కోట్లు ఉన్నాయి. మన దేవుడు అంత గొప్ప దేవుడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టాడంట మరి. సో డిపెండ్ అపాన్ గాడ్. యెహోవా మన కాపరండి, మనకు లేమి కలుగదు.
దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు, ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు అంటే ఓన్లీ తలనొప్పి పోవడము, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు పోవడం ఇది కాదండి. ఇవి మాత్రమే కాదు, ఫైనాన్షియల్ మిరకల్స్ బైబిల్లో వ్రాయబడ్డాయి కదా, ఆర్థికపరమైనటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి. దేవుని అడగండి, ఆస్క్ గాడ్, బిలీవ్ గాడ్, డిపెండ్ అపాన్ గాడ్. చిన్న చిన్న వాటికి దేవుని పైన ఆధారపడండి. సో అప్పు చేయవద్దు, దేవుని పైన ఆధారపడు. ఒక పూట తినకుంటే ఏం కాదులేండి, ఏమవుతుంది? ఒక పూట తినకూడితే ఏం కాదు. దేవుడైతే ఏమండి, ఆయన అన్యాయం చేయడండి, అన్యాయం చేయడం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఇప్పుడైతే ఆ వ్యక్తి టచ్లో లేడు, కానీ ముస్లిం కన్వర్ట్ అనమాట. ముస్లిం అబ్బాయి యేసుప్రభుని అంగీకరించాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలగొట్టారు, యేసుప్రభుని అంగీకరించారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలగొట్టారు. ఆ అబ్బాయి ఒకరోజు దేవునితో ఎలా మాట్లాడుతున్నాడంటే, నేరుగా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నాకు అరటిపళ్ళు తినాలనుంది ప్రభువా అన్నాడంట. అరటిపళ్ళు తినాలనుంది ప్రభువా, డబ్బులు లేవయ్యా. నేను ఎవరిని అడగా, నిన్నే అడుగుతాను. నేను ఎవరిని ఎందుకు అడగాల? నేను మనుషులను ఎందుకు అడగాల? యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా తండ్రివి, నువ్వు నా కాపరివి, నిన్నే అడుగుతా నేను. నాకు అరటిపళ్ళు తినాలని ఉంది. కాసేపట్లో ఏమైందంటే తెలుసా అండి, ఆ అబ్బాయి ఉన్నటువంటి ఇంట్లో ఒక కోతి వచ్చి అరటి పళ్ళ గెల వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆ అబ్బాయి సాక్ష్యం చెప్తుంటే నేను అదిరిపోయినాను. చాలా ఉన్నాయండి సాక్ష్యాలు. దేర్ ఆర్ సో మెనీ టెస్టిమోనీస్ ఆర్ స్టిల్ నౌ. ఇప్పటికీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆయన మీద ఆధారపడేవారు, ఆయన నమ్మేవారికి ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. సో ఐ ఎంకరేజ్ యు. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మళ్ళీ చెప్పను, టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను కనుక ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. హ్యావ్ అ టార్గెట్, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. అవసరానికి మించి నా దగ్గర డబ్బులు ఉండాలి. ప్రభువా, నేనేం చేయాలో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి. హాల బలాందోర కలబారబా. కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి. దేవునికి మీ మనసును అప్పగించండి. క్రొత్త ఐడియాస్ ఇస్తాడు దేవుడు. ఏదైనా చేసేదానికి రెడీ కండి. గొప్ప కార్యాలను దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. చదువు రాని వాళ్ళండి కోటీశ్వర్లు అవుతున్నారండి. చదువు రాని వాళ్ళు వ్యాపార సామ్రాజ్యం స్థాపిస్తూ ఉన్నారండి. నేను వింటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇలాన్ మస్క్ అంట క్షణానికి, అంటే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఆయనకు 2 లక్షల రూపాయలు వస్తాయంట. కళ్ళు ఆరిపే లోపల 2 లక్షలంట. అంటే ఆయన ప్రాపర్టీ అంతా క్షణానికి అట్లా పెరుగుతుందంట. ఇలాన్ మస్క్ గారి ప్రాపర్టీ క్షణానికి అప్రాక్సిమేట్లీ 2 లక్షలు, మన ఇండియన్ కరెన్సీలో 2 లక్షల రూపాయలు క్షణానికి, సెకండ్కు. మన క్రైస్తవుల పరిస్థితి చెప్పమంటారా? సెకండ్కు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మన వాళ్ళకి. అవునా? వెరీ సాడ్, చాలా బాధాకరం. దిస్ ఇస్ నాట్ రైట్ అండి, ఇది కరెక్ట్ కాదండి. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క పద్ధతి కాదండి. యోబు గురించి ఏమని వ్రాయబడింది? అతని చేతి పనిని నీవు ఆశీర్వదించుట చేత. ఒకసారి చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను. మాలా తోరెకెల బాషందరాబా మే తోరలా బాకూరా బాకరాషా మే దర్రకలా బాకూరా బాబా. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. దిస్ ఈజ్ అబౌట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డ గురించి, విశ్వాస గురించి, ఒక క్రైస్తవుడి గురించి ఉన్నటువంటి సాక్ష్యం. ఎవరైనా కూడా అలా చెప్పగలరా? క్షణము ప్రతిరోజు నా ఆస్తి విస్తరిస్తుంది అని సాతాను గారు టెస్టిమనీ ఇస్తున్నాడు యోబు గురించి. సేటన్ హేట్స్ యూ బికమింగ్ రిచ్. నువ్వు ధనవంతునికి కావడం అంటే సాతానుకు అసలు వాడికి ద్వేషం అన్నమాట. సాతాను గుర్తించాడు యోబు ఆస్తి విస్తరిస్తుందంట. ఎందుకు విస్తరిస్తుందంట? నీవు అతని చేతి పనిని దీవించుచున్నావు గనక. When the blessing of God operates upon our life, operate on our finances, మన ఆర్థికపరమైన విషయాల్లో యెహోవా ఆశీర్వాదం పనిచేస్తే మన ఆస్తి రోజుకు విస్తరిస్తుంది, తగ్గిపోదు. చాలామంది జీవితాలు. ఒక ప్రొఫెసర్ నాకు కాల్ చేశారు హైదరాబాద్ ప్రాంతం నుంచి. ప్రొఫెసర్ కాల్ చేసి, పాస్టర్ గారు నా పరిస్థితి ఏం బాగాలేదండి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఏమని సార్, ఏంటి మీ ప్రాబ్లం అంటే,
సంవత్సరంన్నర అయిందండి, పైసా ఆదాయం లేదు. సంవత్సరం 7 నెలలు అవుతుంది, పైసా ఆదాయం లేదు, డబ్బులు లేవు, ఉన్నవన్నీ అయిపోయాయి, తరిగిపోయాయి, ఏమి చేయాలో దిక్కు తెల్లడం లేదు. సో మెనీ పీపుల్స్ టెస్ట్ మనీస్. మేము లైవ్లో ఉన్నప్పుడు లైవ్లో పాస్టర్ గారు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి. వాట్ అబౌట్ దిస్ వర్డ్? ఆయన మాటలు మనం వింటే అనంట, మీ దేశంలోనే బీదలు ఉండరు అన్నారు. మీ దేశంలోనే బీదలు ఉండరు నా దేవుడు. దేశం సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ మనము మన పిల్లలు, మన పిల్లల పిల్లలు. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేస్తాడు. హ్యావ్ ఎ డిజైర్, లార్డ్ బ్లెస్ మీ ఫైనాన్షియలీ. నాకు అవసరానికి మించి నా దగ్గర ఉండాలి, నా ఆస్తి విస్తరించాలయ్యా, నా ఆస్తి విస్తరించాలి. ఒకసారి ముఖేష్ అంబానీ చూసి నేర్చుకోండి. ఆయనకంట 600 ఎకరాల మామిడి తోట ఉందంట. ఏమండి, 600 ఎకరాల మామిడి తోట ఉందంట. భారతదేశంలోనే ఎక్కువ మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఎవరిదంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ గారిది. 1 కాదు 2 కాదు. ఏమండి, ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు ఒక్కడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి దేశాన్ని, రాజకీయ నాయకులనే, ప్రధానమంత్రులనే ప్రభావితం చేస్తున్నాడు డబ్బుతో. వాళ్ళు క్రికెట్ ఇష్టపడేవారు. మన ఐపీఎల్లో కూడా జరిగిందనమాట. అంబానీ దెబ్బ కనపడిందంట. నేనంత డీటెయిల్గా చూడలేదు కానీ సోషల్ మీడియాలో చూశాను. అంబానీ దెబ్బ కనపడిందంట. క్రికెట్ కూడా శాసిస్తున్నాడు అనమాట. అవుట్ అయినా నాట్ అవుట్, నాట్ అవుట్ అయినా అవుట్. పైసా అండి, పైసా. సో నా పాయింట్ ఏంటంటే, వీ షుడ్ నెవర్ టాలరేట్ పావర్టీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో పేదరికాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు. ప్రతిరోజు అడగండి. ప్రభు చెప్పాడు కదా, మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు. లార్డ్, ఐ నీడ్ మనీ, ఐ నీడ్ మోర్ దెన్ ఇనఫ్ మనీ. అవసరానికి మించి నాకు డబ్బు కావాలయ్యా. దేవుడు ఏమనుకోడు. నువ్వు ఆత్మీయ సంగతి గురించి అడుగు, డబ్బుల గురించి అడుగుతావా అని అన్నాడు. డబ్బులు అవసరం. భూమి మీద డబ్బు లేకపోతే ఏం సాధించలేమండి. వీ కెనాట్ లివ్ వితౌట్ మనీ ఇన్ దిస్ వరల్డ్. సో గనుక హ్యావ్ ఎ గోల్. ఒక లక్ష్యాన్ని కలిగి ఉండండి, ఒక గురిని కలిగి ఉండండి. ఏంటి ఆ గురి అంటే, నా అవసరానికి మించి నా దగ్గర డబ్బులు ఉండాలి, నేను ధనవంతుని కావాలి. ప్రభువా, నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా, నన్ను నడిపించు, నాకు మార్గాన్ని చూపించు. దైవజనులు కెన్నెత్ హేగిన్ గారితో యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పాడంట, నా స్వరము గుర్తించడం నువ్వు నేర్చుకుంటే, వినండి, చాలా జాగ్రత్తగా వినండి, నా స్వరము గుర్తించడం నువ్వు నేర్చుకుంటే నిన్ను ధనవంతుని చేస్తానని చెప్పాడంట. నా స్వరము వినడం నీవు నేర్చుకుంటే నేను ధనవంతుని చేస్తానని చెప్పాడంట కెన్నెత్ హేగిన్ గారు. కొన్ని ఏమండి, దాదాపుగా 70-80 దేశాల్లో కెన్నెత్ హేగిన్ గారి యొక్క పరిచర్లు విస్తరించే. వారి క్యాంపస్ ఎంత తెలుసా? ఒకానొక టైంలో తినేదానికి తిండి లేదు కెన్నెత్ హేగిన్ గారికి. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. పిల్లలకు సరైన ఫుడ్ లేదంట, సరైన బట్టలు లేవు, సరైనటువంటి భోజనం లేదు, సరైన కారు లేదు, వసతి లేదు, సరైన ఇల్లు లేదు. వాళ్ళ క్యాంపస్ ఎంత తెలుసా? దగ్గర 100 ఎకరాల క్యాంపస్ ఊరికి ఇచ్చారంట. అది కూడా టిఎల్ ఆస్బాన్ దైవజనులు, ఆయన ప్రాపర్టీ అంట. అది 100 ఎకరాల ప్రాపర్టీ. అలా కెన్నెత్ హేగిన్ గారికి దేవుడు చెప్తే రాసి ఇచ్చేసాడంట కదా. మనకు కూడా అట్లా ఒక ₹1 కోటి ఎవరైనా రాసిస్తే బాగుంటుంది. లేకపోతే 1 ఎకరానో 10 ఎకరాలో అలా వచ్చి రాసిస్తే బాగుంటుంది కదా. ఇలా జరుగుతాయి. అదే చెప్తున్నాను నేను. అలా అటువంటివి జరుగుతాయని నమ్మలేదు కాబట్టి జరగలేదు. నేను చెప్తున్నాను, విశ్వాసం వస్తుంది, నమ్మండి, అటువంటి జరుగుతాయి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. విశ్వాస జీవితం వేరే అండి. సాధారణ మనుషుల జీవితం వేరు, విశ్వాస జీవితం వేరు. మనం విశ్వాస మూలంగా మనం జీవించాలి. సో ఫైనాన్షియల్గా మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ ఎప్పుడు కూడా స్ట్రగుల్ కాకూడదు. మీరు స్ట్రగుల్ అవుతారేమో కానీ మీ పిల్లలు స్ట్రగుల్ కాకూడదు. దావీదు కష్టపడ్డాడు.
దావీదు స్ట్రగుల్ అయ్యాడు. తినేదానికి తిండి లేక, ఊరు కాని ఊరిలో, మందిరానికి దూరంగా, ఇంటికి దూరంగా, ఎక్కడెక్కడో గుహల్లో పొదల్లో ఉంటూ ఎప్పుడు తింటాడో ఎప్పుడు తాగుతాడో తెలియదు. అది దావీదు యొక్క జీవితం. కానీ సొలొమోను జీవితం వైభవం. దావీదు విత్తాడు, సొలొమోను కోసుకున్నాడు. నువ్వు ప్రయాసపడు, నువ్వు విత్తు, నీవే కోసుకుంటావు, నీ పిల్లలు కోసుకుంటారు. గ్లోరీ టు గాడ్. నెవర్ ఎవర్ టాలరేట్ పావర్టీ. దిస్ ఈజ్ అ వెరీ 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 డేంజరస్ స్పిరిట్. ఇది చాలా భయంకరమైనటువంటి దెయ్యం. ఇది చాలా భయంకరమైనటువంటి దెయ్యం. స్పిరిట్ ఆఫ్ పేదరికాన్ని కలుగజేసి పేదరికములో అలాగే బంధించి ఉంచే దయ్యం అది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. మీరు ఎవరైనా కూడా చూడండి, రోగంతో గుండె నొప్పి వస్తుందని, లేకపోతే పెరాలసిస్ వచ్చిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? నాకు వ్యాధి వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, థైరాయిడ్ వచ్చిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. కానీ ₹1,00,000 అప్పు తీర్చలేక, ₹1,00,000 అప్పు ఉందని చెప్పేసి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది. అందుకే ఫైనాన్షియల్ డీమన్స్, పావర్టీ డీమన్స్ ఆఫ్ డెట్, అప్పులను కలిగించే దయ్యాలు చాలా చాలా భయంకరమైన దయ్యాలు అవి. అందుకే వాడికి అవకాశం ఇవ్వకూడదు. అంటే అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉండాలి. అప్పుడు వాడు ఏం చేసుకోలేడు నిన్ను. చాలా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి వాడికి. సో యూ ప్రే, దేవుని అడగండి, నన్ను నడిపించండి అయ్యా, నేను ఏమి చేస్తే నా అవసరానికి మించి డబ్బులు నేను సంపాదించాను నాకు చెప్పు, నేను చేసేదానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు డూ. పెద్ద వాళ్ళండి, పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. కేరళలో ఒక ఆవిడ మల్లెపూలు అమ్మి లక్షలు, ఏమండి నెలకే కొన్ని లక్షలు అంట మీకు మల్లెపూలు అమ్మి. దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు ఐడియాస్ ఇస్తాడు. మీరు ఎంత ప్యాషన్తో అడుగుతారో అంతగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అత్యధికముగా ఆయన దీవించును గాక.